సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చే వాటిలో బొమ్మల కొలువు కూడా ఒకటి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వివిధ రకాల బొమ్మల కొలువులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక పురోహితుడు పురాతన వస్తువులతో బొమ్మల కొలువు ఏర్పాటు చేసి పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఈ బొమ్మల కొలువును వీక్షించిన వారు ఔరా అంటున్నారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామానికి చెందిన మోరపాకల శివరాం అనే వ్యక్తి పౌరోహిత్యం చేయిస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తన నివాసం వద్ద పురాతన వస్తువులతో ఒక బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ బొమ్మల కొలువులో తాటి ఆకులపై రచించిన తాళపత్ర గ్రంథాలు, పూర్వం వ్యవసాయానికి ఉపయోగించిన పనిముట్లను ఉంచారు. వీటిని తిలకించిన వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సందర్భంగా శివరాం మీడియాతో మాట్లాడుతూ పూర్వీకులను గుర్తు చేసుకోవడం, వారిని గౌరవించుకోవడం కూడా మకర సంక్రాంతి పండుగలో ఒక భాగమని సనాతన హైందవ ధర్మం చెబుతోందని అన్నారు. దీనిని అనుసరిస్తూ పూర్వకాలంలో వ్యవసాయానికి వినియోగించిన పనిముట్లు, వందలాది సంవత్సరాల క్రితం రచించిన తాళపత్ర గ్రంథాలను ప్రదర్శిస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం తన బంధువుల వద్ద నుంచి కూడా వస్తువులు సేకరించినట్లు వివరించారు. పురాతన వస్తువులను ప్రతి ఒక్కరూ జాగ్రత్త చేయాలని శివరాం ఆకాంక్షించారు. సనాతన హైందవ ధర్మంలో పెద్దల్ని గుర్తు చేసుకోవటం సంక్రాంతి పండగ యొక్క ముఖ్య ఉద్దేశంలో అది కూడా భాగము. మరి పూర్వకాలం మన పెద్దలు ఉపయోగించినటువంటి వ్యవసాయ పనిముట్లు కానీ, మన ఇంట్లో ఉపయోగించుకునేటటువంటి వస్తు సామాగ్రి కానీ అప్పుడు ఎలా ఉండేది, అప్పుడు వాటి యొక్క అవసరము, వాటి విలువ ఇప్పుడు మనకి ఎలాగ ఉపయోగపడుతుంది అని అందరికీ తెలియాలని సదుద్దేశంతో చాలా బాధతో, ఎందుకంటే చాలా సామాన్లు అమ్మేసుకుంటున్నారు తెలియక, వాటి విలువ గుర్తించక, మరి ఆ ఉద్దేశంతో అన్ని పోగు చేయటం జరిగింది. మా ఇంట్లో ఉన్నటువంటివి మా బంధుమిత్రులందరి దగ్గర సేకరించి ఈ ప్రదర్శనగా పెడితే ఈ రోజున అందరూ చూసి వాటి విలువను గుర్తించుకుంటూ మన పురాతన వస్తువుల్ని జాగ్రత్త భద్రపరుచుకుంటారని చక్కటి సదుద్దేశంతో ఈ రకంగా గ్రామీణంలో అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో కలిసి ఒక చోట మాట్లాడుకునే వీలుగా మా ఇంట్లో గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నటువంటి బొమ్మల కొలువు, దాంట్లో భాగంగా ఈ పురాతన వస్తువులను కూడా ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా ఈ ద్వారా విన్నటువంటి అందరూ కూడా మరి పురాతన వస్తువుల్ని పాడు చేయకుండా పెద్దల్ని గౌరవిస్తూ పూజించుకుంటూ వాటిని కాపాడుకుంటూ మన సాంప్రదాయాల్ని, వస్తు సంపదల్ని ఇప్పుడు కూడా దూరం చేసుకోకుండా ఉండాలని కోరుకుంటూ మా దగ్గర 500 సంవత్సరాల నాటి తాటాకు గ్రంథం, తాళపత్ర గ్రంథం కూడా ఉంది. మా వాళ్ళు లిఖించినటువంటి భాగవత గ్రంథం, మరి అవన్నీ కూడా తిలకించవచ్చు. మీరు వ్యవసాయ పనిముట్లు, పూర్వకాలం నుండి ఉండేటటువంటి అనేక వ్యవసాయ పనిముట్లు, కుప్ప వేసేటటువంటిది, తర్వాత పొలంలోకి వెళ్ళేటప్పుడు రక్షణ కవచంగా ఉండడానికి బళ్ళింకర్ర, మోట, నీళ్లు తొడిగినటువంటి మోట గిలక, గోడ, పల్లంలో ఉన్న నీళ్ళని మెరక మీద తోడటానికి గోడ, అలాగే లాంతరు, లైట్లు, దీపారాధన, నూతులు తోడుకునేటటువంటి చిన్న గిలకలు, రోళ్లకర్రలు, జడ్డిగం, 200 సంవత్సరాల నాటి ఒక అద్భుతమైనటువంటి విత్తనాల గొర్రు అంటారు. ఒకేసారి విత్తనాలు 3 సాళ్లల్లో పడే దాన్ని ఒక లైన్గా క్రమంగా ఉంచడానికి విత్తనాల గొర్రు, అది కూడా ఉంది. ఇలాంటివి అనేక పనిముట్లు, బట్టలు తగిలించుకునే హ్యాంగరు, మేకులు లేనటువంటి పీట, ఇలాంటివి ఎన్నో సామాన్లు. తర్వాత ఇంట్లో వాడేటటువంటి చిన్న అరగిద్ద దగ్గర నుండి, గిద్దెడు బియ్యం లేదు అనేటటువంటి ఆ గిద్ద దగ్గర నుండి కడవ వరకు మానిక, సోల, చేరు, తవ్వ, అడ్డెడు, అసలు మన ప్రాంతంలో ఉపయోగంలో వాడుతున్నాం కానీ పదాన్ని ఎవరికీ తెలియనటువంటిది అడ్డ. అది కూడా భద్రాచలం ఏరియాలో ఏజెన్సీ ప్రాంతం నుండి తీసుకురావడం జరిగింది. అలాగే మన కాలువ కింద ఉపయోగించేటటువంటి కుంచాలు, అన్నం భోజనం చేసేటటువంటి కంచు గిన్నెలు, అత్యంత బరువుతో కూడుకున్నటువంటివి, కూరలు పెట్టుకునేటటువంటివి, నూనె, కొబ్బరి నూనె గిన్నెలు పూర్వకాలంలో ఎలా జాగ్రత్త చేసుకునేవారు, అలాంటివి, పూల సజ్జలు, ఇలాంటి ఇంట్లో ఉపయోగించుకునే గుండిగిలు, బింది, 1875 నాటి పోత బింది, అది దానికి సంబంధించినటువంటి చెంబులు, తమలపాకులు పెట్టుకునే ట్రే, ఏ ప్లాస్టిక్ వాడకుండా ఇలాంటి వాడుకునే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. మరి అలాంటి పనిముట్లన్నీ సాధ్యమైనంత వరకు దొరికినవి పోగు చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా ఉంటే మాకు మరి వీడియో ద్వారా విన్నటువంటి వారు మీ దగ్గర ఉన్న సామాన్ని మాకు కొద్దిగా అందజేసినట్లయితే మేము కూడా జాగ్రత్త పరుస్తూ దీన్ని తర్వాత తరాలకి అందించడానికి ప్రయత్నం చేస్తాము. మీరు కూడా అందరూ జాగ్రత్త చేయండి, తిలకించండి.